హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. పాలకూర చాలా మంచిది కదా పిల్లలకి, అందరికీ ఆకుకూరలు చాలా మంచివి కదా. ఈ పాలకూర ముందుగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో కొంచెం పాలకూరలో చాలా వాటర్ ఉంటాయి కనుక కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఉడికించుకుని ఇలాగా పిండి ఒక దాంట్లోకి వాటర్ ఏం లేకుండా పిండి తీసుకోవాలండి. ఈ పాలకూర అన్నది చాలా మంచిది. ఇందులో ఐరన్, పొటాషియం, విటమిన్ సి ఉంటాయండి పుష్కలంగా. కాకబట్టి కంటి చూపుకు కూడా చాలా మంచిది. పిల్లలకి వారానికి ఒక 2-3 సార్లన్నా చేస్తాను నేనైతే. ఇలా పిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు పోపు వేసుకోవాలి దీన్ని. దీనికోసం పోపులోకి ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా ఒలిసి తీసుకున్నాను, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలండి. ఈ పాలకూర అన్నది పిండి తీసుకున్నాం కదా ఫస్టు, తర్వాత దీనికి ఎండుమిర్చి నుంచే కారం అండి, ఇంకేం వేరే కారం అన్నది వేసుకోకూడదు. ఈ పోపు బాగా వేయించుకుందాం. కొంచెం ఆయిల్ ఇలా ఉండేటట్టే వేసుకోండి, ఆకుకూరలకు బాగుంటాయి. చూడండి ఇలా పోపు వేగింది కదా, ఇప్పుడు మనం ముందుగా పిండి పెట్టుకున్నాం కదా పాలకూర, అది వేసి వేయించుకుందాం. చూడండి ఇది వేసి వేయించేసుకుందాం. ఆల్రెడీ కారం అందులోనే ఉంది కనుక మనం కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. ఇంకా పాలకూరలో ఉప్పు శాతం అన్నది చాలా ఎక్కువ ఉంటుందండి. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సాల్ట్ అన్నది చాలా తక్కువ వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం చాలా తక్కువ వేసుకోవాలి, పాలకూరలో అన్నది చాలా ఉప్పు ఉంటుంది. చూడండి ఇలా వేసుకుని బాగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని తర్వాత మూత తీసి చూసిన తర్వాత ఇలా మగ్గిపోయి ఉంటుందండి. ఈ ఉప్పు, పసుపు అనేది బాగా ఇందులో కలిసేటట్టు కలిపేసుకుంటే అంతేనండి, ఎంతో సింపుల్గా పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోద్ది. చూసారంటే ఇందులో వాటర్ ఏం లేకుండా ఇలా ఎగిరిపోయింది కదా, ఇంకా అంతేనండి. పాలకూర ఫ్రై అన్నది చాలా టేస్టీగా రెడీ అయిపోయింది, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.